గోల్ బిఎన్ రెడ్డి నగర్ అబ్దుల్లాపూర్ మెట్లో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. పెద్ద అంబర్పేటలో గాలుల తీవ్రత ప్రభావం కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఉప్పల్, కాప్రా, అబిడ్స్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతాల్లో భారీగా వాన పడుతోంది. తిమ్మాయిపల్లి నుండి షామీర్పేట్ వెళ్లే దారిలో గాలి దుమారానికి చెట్టు విరిగి ఒక బైకర్ పై పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తి ఎవరనేది ఇంకా తేలాల్సి ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, హైదరాబాద్ లో ఉన్నట్లుండి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అదేవిధంగా ఈ గాలి దుమారానికి చెట్టు విరుగుపడి ఒక బైకర్ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా డీటెయిల్స్ ఏంటి? రేఖ, మనం చూసినట్లయితే మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో అది తుఫానుగా మారి అనంతరం భారీ తుఫానుగా మారడంతో పాటు ఈ రోజు రాత్రికి అయితే మనం చూస్తే పశ్చిమ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ మధ్యలో తీరం దాటనుంది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా హైదరాబాద్ లో కూడా భారీగా వర్షాలు కురుస్తా ఉన్నాయి. హైదరాబాద్ లోని కాప్రాలో మొదలైనటువంటి వర్షం గత గంట సేపటి నుంచి భారీగా వర్షం కురుస్తానే ఉంది. కాప్రా నుంచి మొదలుకుంటే ఉప్పల్, ఎల్బీ నగర్, అదే విధంగా మనం చూస్తే చాంద్రాయన్ గుట్ట వరకు కూడా భారీ వర్షం కురుస్తా ఉంది. దీంతో పాటు మనం చూస్తే సిటీ శివారు ప్రాంతాలలో కూడా భారీ వర్షం కురుస్తా ఉండడం మనకు తెలుస్తుంది. దీంట్లో ముఖ్యంగా ఈ భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు కూడా 90 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఇప్పటికే అధికారులు వీస్తాయని చెప్పిన నేపథ్యంలో అయితే హైదరాబాద్ లో చూసినటువంటి ఈదురుగాలులకు గాను కీసర్లో తిమ్మాయిపల్లి నుంచి షామీర్పేట వెళ్లేటువంటి ప్రధాన రహదారిలో ఉన్నటువంటి భారీ వృక్షం నేలకొరిన క్రమంలో ఒక బైకర్ అయితే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మనం చూసినట్లయితే మృతుడు నాగిరెడ్డి రామరెడ్డి యాదాద్రి జిల్లాకు బొమ్మల రామారం చెందినటువంటి వ్యక్తిగా అయితే అక్కడ స్థానికులు గుర్తించడం జరిగింది. చెట్టు ఒక్కసారిగా మీద పడడంతో అయితే ఒక వ్యక్తిని గుర్తి చెందడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ లో చూసినట్టయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎల్బీ నగర్ ప్రాంతంలో అయితే భారీగా వర్షానికి అయితే రోడ్లకు ఇరువైపులా కూడా భారీగా నీరైతే చేరుకోవడం జరిగింది. అంతేకాకుండా శివారు ప్రాంతాలు అన్నింటిలో కూడా అబ్దుల్లాపూర్ మెట్ కానీ అదేవిధంగా చాలా ప్రాంతాలలో కూడా భారీ వర్షానికి అయితే రోడ్లన్నీ కూడా జలమయ్యాయి, నదుల్ని జలపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇదే క్రమంలో భారీ వృక్షాలు నేల కూలడంతో పాటు భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో అయితే ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ టీం కూడా మొత్తం భారీగా ఎక్కడైతే వర్షం వాటర్ ని స్టాగ్నేట్ అయినాయో ఆ ప్లేసెస్ లోకి వెళ్ళి అయితే వాటర్ ని క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితులను మనం చూడవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం గతంలో కురిసినటువంటి వర్షాలకైతే హైదరాబాద్ లో చాలా ప్రాంతాలలో వాటర్ స్టాగ్నేట్ పాయింట్స్ ను గుర్తించినటువంటి జిహెచ్ఎంసీ అధికారులు తిరిగి మళ్ళీ అక్కడ వాటర్ అయితే స్టాగ్నేట్ అవ్వకుండా చాలా ప్రాంతాలలో అయితే వాటర్ రిలీజ్ అయ్యే విధంగా ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో గత గంట సేపటి నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి అయితే ఎల్బీ నగర్ ప్రాంతంలో అత్యధికంగా వర్షపాతం నమోదైందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇటు అబిడ్స్ రామ్ ప్రసాద్, అదేవిధంగా ఈ ఈదురుగాలులకి కూడా పురాతన వృక్షాలు ఏదైనా ఉన్నట్లయితే అవి విరిగిపడి వ్యక్తుల ప్రాణాలు పోయాల్సిన పరిస్థితి నెలకొంటుంది. మొన్న మధ్య మనము హాస్పిటల్ కి రీచ్ అవుతున్న ఒక జంటను మనం చూసాము. వాళ్ళు హాస్పిటల్ కి ఎంటర్ అయిన మరుక్షణంలోనే చెట్టు విరిగిపడి వాళ్ళ భర్త చనిపోవడము, వాళ్ళ భార్యకి గాయాలు కావడం జరిగాయి. సో ఈ విధంగా ప్రాణాపాయం నుంచి బయటపడటానికి ఏవైనా పురాతన భవనాలు కానీ పురాతన చెట్లు కానీ తొలగించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయా? మనం ఇప్పటికే చూస్తున్నాం ఏంటంటే ఈ వర్షాలకు పాటు ఏంటంటే ఈదురుగాలు కూడా ఒక్కసారిగా అంటే మనకు ప్రీ మాన్సూన్ సీజన్ లో వచ్చేటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో అంటే వర్షాకాలం మనకు నైరుతి ఋతుపవనాలతో వచ్చేటివి మాత్రమే వర్షాలుగా భావిస్తాం. దానికంటే ముందు జూన్ నెల కంటే ముందు వచ్చేటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ప్రీ మాన్సూన్ సీజన్ లో వచ్చేటి వర్షాలు అంటాము. ఈ వర్షాలతో పాటు భారీగా ఈదురుగాలులు కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో వడగాలులు కూడా కురిసే ప్రమాదం ఉంటుంది. ఇదే క్రమంలో మనం చూసినట్లయితే భారీ వర్షాలకైతే పురాతనమైనటువంటి చెట్లు ఏవైతే ఉంటాయో చాలా ఏళ్ల కింద ఉన్నటువంటి ఏదైతే ఎండాకాలంలో ఆకులన్నీ మొత్తం పడిపోయినటువంటి మోడు వృక్షాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏదో ఒక సమయంలో అయితే కింద పడిపోతా ఉంటాయి. మనం చూసినట్లయితే ఇటీవల హైదరాబాద్ కంటోన్మెంట్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో అయితే దంపతులు చికిత్స నిమిత్తం హాస్పిటల్లోకి చేరుకుంటుండే ఒక సెకండ్ రెప్పపాటు కాలంలోనే ఆ భారీ ఏదైతే వృక్షం ఉందో ఆ మాను ఒకసారిగా మీది వారి మీద పడిపోవడంతో తన
భార్యకైతే తీవ్ర గాయాలు కావడంతో పాటు భర్త అక్కడికిక్కడే సంఘటన స్థలంలో మృతి చెందడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజు కూడా కీసర ప్రాంతంలో అయితే ప్రధాన రహదారిపై వెళ్తున్నటువంటి ఒక బైకర్ మీద కూడా చెట్టు గురించి అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితులు. ఎందుకంటే వర్షాకాలంలో అంటే ముఖ్యంగా ప్రీ మాన్సూన్ లో వచ్చేటువంటి వర్షాల సమయంలో అయితే పూర్తి స్థాయిలో ఈదురుగాలులు వస్తా ఉంటాయి. ఈ క్రమంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖతో పాటు ఈ విధంగా జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా హైదరాబాద్ వ్యాప్తంగా డైలాప్టెడ్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో చెట్లతో పాటు ఇల్లులు కూడా కూలి గతంలో చాలా మంది మృతి చెందిన సందర్భాలు ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తా ఉన్నారు. రేఖ. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.